భాగవత పద్యము నవమ స్కంధము. సప్తద్వీప విశాల భూభరము దోస్తంభంబునంబూని సంప్రాప్త శ్రీయుతుడై మహీ విభవ సంపచ్చాతురిన్ గల్గి దుర్వ్యాప్తింజెందక వైష్ణవార్చనల మేరన్గాలమున్ బుచ్చుచున్ సుప్తిం బొందకయొప్పే సద్గుణ గరిష్ఠుండు అంబరీషుండిలన్. శ్రేష్ఠుడైన ఆ అంబరీషుడు 7 దీవులతో కూడిన భూమండల భారాన్ని తన భుజస్తంభాల మీద మోపి శుభాలను పొంది రాజ్య సంపదను కలిగి చెడు నడతకు లోను కాకుండా విష్ణు పూజలతోనే కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఏమరుపాటు పొందక ఈ లోకంలో ప్రశస్తిగాంచాడు. చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్జనములంద శ్రవములు హరికథా శ్రవణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములీశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద సంగమచ్యుత జనతను సంగమంద ఘ్రాణమసురారి భక్తాంఘ్రి కమలమంద రసన తులసి దళములంద రతులు పుణ్య సంగతులయంద ఆ రాజచంద్రమునకు. ఆ రాజచంద్రుని మనస్సు శ్రీహరి పాదాల మీదే, మాటలు హరిగుణ సంకీర్తనమందే, చేతులు విష్ణు మందిరాలను శుభ్రపరచడమందే, చెవులు హరికథలను వినడమందే, చూపులు గోవిందుని రూపాన్ని తనివిదీరా చూడడం మీదే, తల కేశవునికి నమస్కరించడమందే, పాదాలు విష్ణుదేవుని ఆలయాలను చుట్టిరావడమందే, కోరిక హరిసేవయందే, చెలిమి విష్ణు భక్తుల పాదపద్మాలయందే, నాలుక పవిత్ర తులసీ దళములందే, కోరికలు పుణ్య విషయాలందే నిమగ్నమై ఉండేవి.